వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వెలిసిన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే భారీగా తరలివచ్చారు. అందులోనూ ఈ రోజు ముక్కోటి పౌర్ణమి కావడంతో భారీగా తరలివచ్చారు. జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్ మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు, నిఘా నేత్రాలు, సుమారు 500 పోలీస్ సిబ్బందితో బందోబస్తు, అలాగే జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వ వసతులు కల్పించినట్లు ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా, ఈవో కిషన్ రావు, సిఐ పులి రమేష్ తెలిపారు. కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంలో 10వ తారీఖు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మళ్ళా 10 నుండి 18వ తారీఖు వరకు మరి అగ్నిగుండాలతో ఈ యొక్క దేవస్థానము పూర్తిగా అయిపోతుంది. మరి 13వ తారీఖు ఈ రోజు భోగి అనగా మరి పూజారులు మరి కుమ్మరి వాళ్ళు బోనం చేసినారు. అదేవిధంగా ఈ రోజు సుమారు 5 లక్షల జనం వరకు కూడా వచ్చినారు. ఈ యొక్క వచ్చే వారికి అన్ని సౌకర్యాలు మరి మన రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరికీ కూడా రవాణా సౌకర్యమే మంత్రి కాబట్టి బస్సులు అన్ని సిద్దిపేట నుండి కానీ
హుస్నాబాద్ నుండి కానీ, మరి వరంగల్ నుండి కానీ, హన్మకొండ నుండి కానీ, కరీంనగర్ నుండి కానీ అన్ని డిపోల బస్సులు నడవడమైనది. కనివిని ఎరుగని రీతిలో ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులు అన్ని విధాలుగా మా మంత్రి గారు సహాయ సహకారాలు అందించినారు. మరి మా కమిటీ కూడా మంత్రి గారు చేయబట్టే మాకు ఈ చైర్మన్ వచ్చింది. మరి డైరెక్టర్ కూడా అందరూ పని చేస్తున్నారు. మరి యొక్క జాతరకు వచ్చే భక్తులకు మంచినీళ్ళే కానీ, మరి విద్యుత్ సౌకర్యం కూడా, మరి వైద్య సౌకర్యం కూడా అన్ని కూడా ఈ యొక్క మంత్రి గారు చేసిండ్రు. అదేవిధంగా మొన్న ధర్మశాల సుత మంత్రి గారి సొంత నిధులతో ఒక 30 లక్షలతో ధర్మశాల సుత కట్టించినారు. ఈ యొక్క వీరభద్రస్వామి దేవుడు అనగానే కోరే మీసాల వీరభద్రస్వామి, కోర్కెలు తీర్చే వీరభద్రుడుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచినది. ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులు ప్రగాఢ సంతాపం, ఈసారి ఎవరైతే వచ్చిందో వారు ఏదైతే కోరికలు కోరుకున్నారో తప్పక నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం ఉన్నది. ఇదే నమ్మకంకు ప్రతి సంవత్సరం కూడా ఆదాయం పెరుగుతూనే ఉన్నది. మరి అన్ని విధాల భక్తులు 10 లక్షలు వస్తే మళ్ళీ సంవత్సరం 12, 13 ఇట్లా పెరుగుతూనే ఉన్నది. నేను 2010-11 ఉన్నప్పుడు అంతా 1-2 లక్షలు అయితేనే చాలా ఎక్కువ అనేది. ఇప్పుడు ఇదే టైంలో ఒక 10 నుండి 15 లక్షల జనం వచ్చుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మా కమిటీ గారు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా, మరియు ఇక్కడ స్థానిక పోలీసు ఎస్ఐ సాయిబాబా గారు, మరియు సిఐ రమేష్ గారు, మరి ముఖ్యంగా ఏసీపీ గారు తిరుమల రావు గారు మరి 3 రోజుల ముందే ఈ యొక్క జాతర మొత్తం పర్యవేక్షించి మరి ఇక్కడ ఏ ఇబ్బంది జరగకుండా 550 మంది పోలీస్ సిబ్బందిని మరి నియమించినారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మంచిగా జరిగినాయి. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ వారి తరపున పటిష్టమైన బందోబస్తు, భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ సంవత్సరం టోటల్ 480 మంది పోలీస్ సిబ్బందిని మేము బందోబస్తు కొరకు వినియోగించుకుంటున్నాం. ఏది క్యూ లైన్ లో కానీ భక్తులలో సంబంధించి మహిళా భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ ఇంకా మరేతర అసౌకర్యంగా ఉండకుండా మహిళా సిబ్బందిని కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా సిబ్బందిని ఎక్కువగా వినియోగిస్తున్నాం. షీ టీమ్స్ వారి యొక్క సేవలను కూడా ఒక మహిళా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో షీ టీమ్స్ కూడా నిరంతరం 24 అవర్స్ గుడి ఆవరణలో ఎలాంటి ఆకతాయిల చేష్టలు కానీ మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ తావు లేకుండా పోలీస్ శాఖ వారిచే ఈసారి పటిష్టమైన బందోబస్తు, ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క బందోబస్తును మా వరంగల్ పోలీస్ కమిషనర్ గౌరవ అంబర్ కిషోర్ జా గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఇటు యొక్క జాతరను ప్రశాంతంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరూ పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవర మండలం హన్మకొండ జిల్లా యందు ఈ 2025 సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవ జాతర జరుగుతున్నది. ఇట్టి జాతర 10వ తారీఖు శుక్రవారం రోజున కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై 18వ తారీఖు శనివారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలతో ముగుస్తుంది. 10వ తారీఖు నాడు జరిగిన కళ్యాణ మహోత్సవానికి మన స్థానిక మంత్రి శాసనసభ్యులు మంత్రి వారు నిర్మించిన ధ్యాన మందిరంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించాము. అట్టి మహోత్సవానికి దాదాపు భక్తులు 3000 మంది పాల్గొన్నారు. మన మంత్రి గారు సతీమణి వారు కూడా వేడుకలో పాల్గొన్నారు. వారందరికీ తీర్థ ప్రసాదం భోజన సదుపాయాలు కల్పించాము. తదుపరి 11వ రోజు శనివారం రోజు త్రిశూలార్చన కార్యక్రమం, 12 ఆదివారం లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగింది. 13 ఈ రోజు భోగి పండుగ కార్యక్రమం నడుస్తుంది. 14 మకర సంక్రాంతి బండ్లు తిరుగుట కార్యక్రమం, 15 బుధవారం కనుమ ఉత్సవం, 17 మహాపూర్ణావతి త్రిశూల స్నానం, 18 ఉదయం 4 గంటలతో అగ్నిగుండాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని మన మంత్రివర్యులు మన కలెక్టర్ గారికి సూచించడంతో వారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. 2 సార్లు చేశారు. వారి సూచనల ప్రకారం అందరూ అధికారులు వచ్చి ఈ జాతర సక్సెస్ చేయడానికి ఎవరి పాత్ర వారు వహిస్తూ మంచి జాతర జరుగుతున్నది. ఇట్టి జాతరలో ముఖ్యంగా మన పోలీస్ శాఖ వారు చాలా మంచి జరగ ప్రయత్నంగా వారు 500 మంది పోలీస్ సిబ్బంది నిర్వహణ చేపట్టారు. మన వారికి అనుగుణంగా 32 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు, ఒక 70 మంది ఉమెన్స్ పీసీలు,
వారి నిరంతర ప్రక్రియ ఒక 6 CAలు, 8 సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఒక 550 మంది పోలీసు సిబ్బంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి వైద్య శాఖ వారు, మరియు టూరిజం శాఖ, మరియు ఫైర్ ఇంజన్, పారిశుద్ధ్య కార్మికులు, అందరు ఎవరి శాఖ వాళ్ళు అందరూ సరిగా నిర్వహిస్తూ జాతర సక్సెస్ చేయడం కృషి చేస్తున్నారు. మరియు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత పాసులు వ్యవస్థ లేదు. అంతకు గత సంవత్సరం ఉచిత పాసులు తీసేసి సార్ VIP పాస్ 200 పెట్టాము. దానిలో శీఘ్ర ఉచిత దర్శనం ఉంది ఇప్పుడు, ప్లస్ 50 రూపాయల దర్శనం, ప్లస్ 100 రూపాయల దర్శనం, ప్లస్ 200 రూపాయల దర్శనం, 1000 రూపాయల అభిషేకం. అన్ని క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ క్యూ లైన్స్ ప్రకారం దర్శనం చేసుకొని దూరం పాటిస్తూ మాస్క్ ధరించి దర్శనం చేసుకోవాలి. వచ్చే భక్తులకు నీటి సదుపాయం, మరియు నీడ వసతి, మరియు తీర్థ ప్రసాద, లడ్డు ప్రధానంగా అన్ని సరిపడా చేశాం. ఈ సంవత్సరం దాదాపుగా 5 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొంటారు అంచనా వేస్తున్నాం. దానికి అనుగుణంగానే మేము ఏర్పాటు చేశాం. మరియు ఈసారి ఉత్సవ కమిటీ అని మంత్రి గారు ఉత్సవ కమిటీ వేశారు. దానిలో చంద్రశేఖర్ గుప్తా గారిని వారిని చైర్మన్ గా నియమించి 13 మంది ధర్మకర్తలు, వారు గతంలో కూడా 2 సార్లు చైర్మన్ చేశారు. వారి అనుభవం తీసుకుంటూ, మరియు పోలీస్ శాఖ వారి సూచనలు, మా పై అధికారుల సూచనలు తీసుకుంటూ, మా మంత్రి వాళ్ళ మా ఆదేశానుసారం జాతర సక్సెస్ చేయటకు కృషి చేస్తున్నాం. నాకు పి కిషన్ రావు, గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కొత్తగూడ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.